మీకు ఎవరైనా సరే ఒక 10,00,00,000 ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవయ్యా అన్నా అనుకోండి, మీరేం చేస్తారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఏం సార్ మాకు చాలా అప్పులు ఉన్నాయండి, ఈ 10,00,00,000 తీర్చేస్తాం, హాయిగా ప్రశాంతంగా పడుకుంటాం అన్నారా? అలా కాదండి. అంటే మన ఇంటికి ప్రియారిటీ ఇవ్వాలి, కానీ మనకి అయాచితంగా వచ్చిన డబ్బుని ఏదో రకంగా సద్వినియోగపరచాలి. మీ ఊళ్ళో ఒక గుడి కట్టిస్తారా, ఒక బడి కట్టిస్తారా అంటే మీరేం చెప్తారు? సార్ గుడి కట్టిస్తాం సార్ అన్నారా? మరి మీరు గుడి కట్టించారనుకోండి, అక్కడ ఒక 10 మంది బెగ్గర్స్ పోగవుతారు. కొత్తగా ఆ వృత్తిలో ఇంకో 10 మంది వచ్చి చేరుతారు. ఆలయం పెరిగిన కొద్దీ, రద్దీ పెరిగినట్టు కొద్దీ. అదే కనుక మీరు ఒక బడిని కట్టించారనుకోండి, స్కూల్ని, అక్కడ ఎవరు తయారవుతారు? బిచ్చగాళ్ళు రారు కదా. అక్కడికి వచ్చేది, తయారయ్యేది మంచిగా 10 మందికి తిరిగి ఉపాధి కల్పించగలిగిన విద్యార్థులు, వాళ్ళు చదువుకొని ఉన్నతికి వచ్చి ఎంతోమందికి వాళ్ళు సహాయపడగలుగుతారు. ఇప్పుడు చెప్పండి, మీకు వచ్చే డబ్బుతో మీరు గుడి కట్టిస్తారా, బడి కట్టిస్తారా? గుడా బడా, గుడా బడా, మీరే తెలుసుకోవాలి. సీ యూ విఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడి గంటలు TV9. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయమంటే కానీ మీరు చేయట్లేదు సార్. చేయండి సార్, సరదాగా ఉంటుంది మాకు కూడా.